కాశ్మీర్లో తవ్వే కొద్దీ నిజాలు బయటపడుతున్నాయి తాజాగా. మనం నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి అంతర్జాతీయ వార్తలు రెగ్యులర్గా నేను టచ్ చేస్తుంటా. ఎస్పెషల్లీ పాలస్తీనా ఇజ్రాయెల్ గొడవలు ఏం జరగబోతున్నాయి అప్పుడే ప్రస్తావించాను. ఆ తర్వాత యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అప్డేట్స్ ఇస్తానే ఉంచాను. అందులో అనేక సార్లు ప్రస్తావించా, పాలస్తీనాలో ఎక్కడున్నారో ఈ రోజు వరకు తమ మనుషుల్ని బయట పెట్టుకోలేకపోయింది, కనిపెట్టలేకపోయింది. ఏడాది అయిపోయింది యుద్ధం పోసిపోయి, యుద్ధం ప్రారంభమైపోయి. మొసాద్ లాంటి అద్భుతమైనటువంటి నెట్వర్కే వల్ల కాలేదు. ఎందుకని? పందుల గుంపు ఎక్కడో దాచేసేటటువంటి తమ పిల్లల్ని ఎలా బయటికి తెస్తుంది? ఆ పిల్లల దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువుల్ని ఎలా బయటికి తెస్తుంది? ఇప్పుడు అదే సమస్య అయింది. సొరంగాలు తవ్వేసుకోవడం అనేది ప్రపంచ దేశాల డబ్బులతో, ప్రపంచ దేశాల నుండి ఈ ఉగ్ర కార్యకలాపాలు లేకపోతే డ్రగ్స్ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులతో పాలస్తీనా, యెమెను, లెబనాను, సిరియా ఇట్లాంటి చోట్ల సొరంగ